అందరికీ నమస్కారం. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి స్వాగతం. మనం ఏ పని చేసినా అడ్డు లేకుండా సాఫీగా సాగిపోవాలంటే విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వర స్వామి అనుగ్రహం కావాలి. స్వామికి ఊరూరా వాడవాడలా ఆలయాలు ఉన్నాయి. ఈరోజు కార్యక్రమంలో సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి రోడ్లో నెలకొని ఉన్న శ్రీ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయం విశేషాలు చూద్దాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమ శివాయ. మన సిటీ కేబుల్ ఛానల్ ప్రేక్షక మహాశయులందరూ కూడా ఈరోజు కార్తీక సోమవారం శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం. భక్తులందరూ కూడా ఈ దేవాలయంలో దీపాలు వెలిగిస్తున్నారు. అలాగే ఈ దేవాలయాన్ని కూడా చాలా శోభాయమానంగా వెలుగుతున్నాయి. ఈరోజు కార్తీక మాసం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి మాసం. మన సంవత్సరంలో 12 మాసాలు ఉంటాయి. ఆ మాసాల్లో అన్నింటిలోకెల్లా కార్తీక మాసం అనేటువంటిది చాలా పవిత్రమైన మాసం. ఈ కార్తీక మాసము 3వ వారం అవడం వల్ల భక్తులందరూ కూడా ఇక్కడ తమ యొక్క దీపాలు వెలిగిస్తున్నారు. అలాగే దీపదానాలు చేస్తున్నారు. అలాగే రకరకాల దానాలు చేసి వారి యొక్క భక్తిని పవిత్రతని చాటుతున్నారు. ఈ ఆలయం మొత్తం ఈ అభిషేకాలతోనూ హోమాలతోనూ పోటెత్తింది. మరొకసారి మన ప్రేక్షకులందరికీ కూడా సిద్ధి వినాయక ఆలయం గణేష్ టెంపుల్గా పేరు పొందిన ఈ ఆలయం సర్వదేవతా నిలయం. అంతరాలయం పెద్దది. ప్రతి నిత్యం ఆలయ ఆవరణలో దీపారాధన చేస్తారు.
పర్వదినాలలో యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు. భక్తులు ముందుగా శ్రీ సిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకుంటారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదంతీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానము శ్రీ సిద్ధివినాయక స్వామి దేవస్థానము, వెస్ట్ మారేడుపల్లి రోడ్, సికింద్రాబాద్, మెట్రో స్టేషన్, పైలట్ గ్రౌండు. ఇది శ్రీ సిద్ధివినాయక స్వామి వారి దేవస్థానము. ఈ దేవస్థానానికి శ్రీ ఎస్ యాదిరెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు. ఇది శృంగేరి జగద్గురు మహాసంస్థానము. ఈ దేవస్థానంలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ సిద్ధివినాయక స్వామి వారు గత 40 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో నిత్య పూజా కైంకర్యాలు స్వామివారు అందుకుంటూ ఉన్నారు. భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ ప్రతినిత్యము స్వామివారికి పంచామృత అభిషేకంతో పాటుగా గణపతి ఉపనిషత్పూర్వకంగా దూర్వాంకుర అర్చనతో పాటుగా విశేషమైనటువంటి పర్వదినాలలో బుధవారము, సంకటహర చవితి, వినాయక చవితి పర్వదినాలలో స్వామివారికి వైభవంగా దివ్యమైనటువంటి పూజాది కార్యక్రమాలు, జపము, అభిషేకము, గణపతి చతురావర్తి తర్పణము, అలానే గణపతి హోమము స్వామికి దివ్యంగా జరుగుతూ ఉన్నాయి. ఈ దేవాలయంతో పాటుగానే శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు, ఉమామహేశ్వర స్వామివారు, రాజరాజేశ్వరీదేవి, అలానే ప్రసన్న ఆంజనేయ స్వామివారు, ఆదిత్యాది నవగ్రహ దేవతలు, నాగదేవత, అశ్వత్థ వృక్షము ప్రతినిత్యము ధూపదీప నైవేద్యాలతో ఈ దేవాలయాలన్నీ పూజాది కార్యక్రమాలతో ప్రతి సంకటహర చవితి రోజున గణపతి హోమము, ప్రతి నెల శుద్ధ షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకము, అలానే ఉమామహేశ్వర స్వామి వారికి సోమవారం మాస శివరాత్రి పర్వదినాలలో స్వామికి దివ్యంగా రుద్రహోమము, అభిషేకము, ప్రదోషకాల పూజ, ప్రతి పౌర్ణమి రోజున చండీ హోమము, అమ్మవారికి శుక్రవారము అష్టమి పర్వదినాలలో అభిషేకము,
ప్రసన్నాంజనేయ స్వామి వారికి అమావాస్య రోజున దివ్యంగా వైభవంగా మన్యుసూక్తంతో అభిషేకము, శనిత్రయోదశి శనివారము, ఆదివారము విశేషమైనటువంటి పర్వదినాలలో నవగ్రహ దేవాలయాలలో అభిషేకము, అర్చన, పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. విశేషంగా నాగుల సమితి, నాగుల పంచమి పర్వదినాలలో స్వామికి, నాగేంద్ర స్వామికి దివ్యంగా వైభవంగా మన దేవాలయంలో వైభవంగా పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలానే గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు, సుబ్రహ్మణ్య షష్ఠి, కార్తీక మాసము ఇలా విశేషమైనటువంటి పర్వదినాలలో భక్తులు ఈ దేవాలయంలో వారి వారి కోరికలు తీర్చుకోవడం కోసం స్వామివారిని అభిషేకము, జపము, హోమము, తర్పణాది కార్యక్రమాలలో పాల్గొంటూ వారి యొక్క కోరికలన్నీ స్వామి అనుగ్రహంతో నెరవేర్చుకుంటూ ఉంటారు. హరి ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ప్రతి బుధవారం స్వామికి అర్చన అభిషేకం చేస్తారు. భక్తులు ప్రదక్షిణలు చేసి తమ కోరికలు విన్నవించుకుంటారు. ఇలా శక్తిని బట్టి ప్రదక్షిణలు చేస్తారు. వెస్ట్ మారడపల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామిని సేవించిన వారికి ఏ లోటు రాకుండా స్వామి చూసుకుంటాడని భక్తులు విశ్వసిస్తారు. ఇదే ఆలయంలో మహాదేవుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, ఆంజనేయ స్వామి, నాగశీలలు, నవగ్రహాలు దర్శించవచ్చు. ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకం చేస్తారు. స్వామిని పూజిస్తే సత్సంతాన ప్రాప్తి అని భక్తుల నమ్మిక. ఇదే ఆలయంలో మహాదేవుడు, సుబ్రహ్మణ్య స్వామి, అమ్మవారు, ఆంజనేయ స్వామి, నాగశీలలు, నవగ్రహాలు దర్శించవచ్చు.
ప్రతి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత అభిషేకం చేస్తారు. స్వామిని పూజిస్తే సత్సంతాన ప్రాప్తి అని భక్తుల నమ్మిక.
నమస్కారం అండి. మేము ఇక్కడ వినాయక గుడికి వచ్చాను. పొద్దున్న చాలా మంచి జరిగింది. ఇక్కడ అభిషేకం చాలా మంచి చేశాడు. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్కారం అండి. మేము తరచూ ఈ గుడికి వస్తూ ఉంటాము. ఫస్ట్ టైం ఫ్యామిలీతో వచ్చాము ఎవరో చెప్పడం వల్ల. సో మాకు ఇది చాలా సెంటిమెంట్ అన్నమాట. ఇక్కడ ప్రతి దేవుడు లైక్ సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, శివుడు, రాజరాజేశ్వరి అమ్మవారు, నవగ్రహాలు ఇవన్నీ కూడా చాలా మహిమగలవి. సుబ్రహ్మణ్య స్వామి మెయిన్ అండి. ఇక్కడ దండం పెట్టుకొని ఏది అనుకున్నా అవి జరుగుతాయి అన్నమాట. మళ్ళీ పడగలు ఉన్నాయి, వాటికి పాలు పోసుకుంటాం రెగ్యులర్గా వచ్చి. వినాయకుడు అది ఫేమస్ ఫర్ వినాయకుడు. సో రెగ్యులర్గా ఎవ్రీడే వస్తూ ఉంటాం అన్నమాట. నమస్తే అండి, నా పేరు అనిత. నేను ఇక్కడ సికింద్రాబాద్ బైబిల్ హౌస్ దగ్గర ఉంటాను. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం చాలా ప్రత్యేకత కాబట్టి, శుభదాయకం కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి కార్తీక మాసంలో ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసి దీపాలు వెలిగించి ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకోవడానికే నేను ఇక్కడికి వస్తాను. థ్యాంక్ యూ. దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవ, నీ అండా దండా ఉండాలయ్యా అని ఒక సినీ కవి అన్నట్లు మనం ఏ పని చేసినా, ఏ సంకల్పం నెరవేరాలన్నా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కృప ఉండాల్సిందే. అందుకే నిరంతరం గం గణపతేయ నమః అనుకుంటూ ఉండండి, అంతా మంచి జరుగుతుంది. మీ అందరికీ శ్రీ సిద్ధి వినాయక స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం గణపతేయ నమః.